హాయ్ అండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వారికైతే చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇలా హ్యాండ్స్ అయితే బోర్డర్ వచ్చింది కదా అని వేశాను. వేసినప్పుడు ఏమైందంటే చూసారా, ఇక్కడ శారీలో డిజైన్ వచ్చేసింది. అంటే కొంచెం ఎక్కువ తీయటం వల్ల శారీలో డిజైన్ వచ్చింది. మెయిన్ ఫ్యాబ్రిక్ అది బ్లౌజ్ పీసు తక్కువ వచ్చింది. కాబట్టి ఏం చేయాలంటే మనం ఇలా బోర్డర్ వరకు, తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ బ్లౌజ్ పీస్ ఏ డిజైన్ అయితే వచ్చిందో ఆ డిజైనే వేసుకొని ఇలా కట్ చేసుకొని సైడ్ జాయింట్స్ వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇలా శారీలో డిజైన్ వేసామనుకోండి, కొంచెం కనపడినా అది లుక్ అంత బాగోదు. అది కాబట్టి మనం ఏం చేయాలంటే బ్లౌజ్ పీస్లో క్లాత్ని తీసుకొని సైడ్లు అటాచ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే కొన్ని చంకలో లోపలికి ఖర్చులోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ వేసేటప్పుడు కూడా ఇది చూడండి, ఇలా వేసి ఈ పక్కన కట్ చేస్తాం కదా, ఇది డిజైను తిరగబడింది, రివర్స్లో వచ్చింది. ఇది మామిడి పిందెల డిజైన్ ఒకటే లైన్ వచ్చేసింది. కాబట్టి నేనేం చేశానంటే హ్యాండ్స్ తీసిన వైపే వేసాను. చూసారా, డిజైన్ చూసుకొని డిజైన్ బట్టి మీరు మెయిన్ ఫ్యాబ్రిక్ అని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ క్రాస్కి అయితే వేసుకొని కట్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ ఈ మూడు కట్ చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కావాలంటే మనం రెండు ముక్కలు జాయింట్ చేసుకున్నా స్టిచ్చింగ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.